మ్యామ్ యాక్చువల్లీ చాలామంది న్యూ మదర్స్ ఏమనుకుంటారంటే పిల్లల యొక్క ఓరల్ హైజీన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మౌత్ అనేది సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కనుక బ్యాక్టీరియల్ అక్యుములేషన్. ఒకవేళ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయలేకపోతే పిల్లలకి ఫస్ట్ వచ్చేసేది. ఇన్ కేస్ పిల్లలు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కనుక వాళ్ళకి స్వోలెన్ గమ్స్. హాయ్, ఐమ్ డాక్టర్ నాగమణి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ లొకేటెడ్ ఎట్ మధురవాడ, విశాఖపట్నం. హాయ్, నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ ఆయుష్ హాస్పిటల్ మధురవాడ. మ్యామ్ యాక్చువల్లీ చాలామంది న్యూ మదర్స్ ఏమనుకుంటారంటే పిల్లల యొక్క ఓరల్ హైజీన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మిల్క్ టీతే కదా ఊడిపోతాయని చెప్పి చాలామంది అనుకుంటారు. అసలు అలా చేయొచ్చా లేదా అన్న దాని గురించి చెప్పరా? సో మన బేబీ మౌత్లో చాలా బ్లడ్ వెజల్స్, అది కూడా టైనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి మౌత్ అనేది సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కనుక బ్యాక్టీరియల్ అక్యుములేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా బాడీలో స్ప్రెడ్ అవ్వడం వల్ల జరిగే కాంప్లికేషన్స్ ఏంటి మేడం? మనకి ఒకవేళ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయలేకపోతే పిల్లలకి ఫస్ట్ వచ్చేసరి ఏంటంటే ఫీవర్ వస్తుంది ఎక్కువగా, అండ్ థ్రోట్ పెయిన్ రావచ్చు. పిల్లలకి వచ్చేసరికి ఇంకా దానివల్ల బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా ఎక్కువగా వెళ్ళిందంటే కనుక మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ పిల్లలు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కనుక వాళ్ళకి స్వోలెన్ గమ్స్ ఉంటాయి, లేదంటే టూత్ పెయిన్ వస్తుంది. దానివల్ల డిస్టర్బ్ స్లీప్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ డిస్టర్బ్ స్లీప్ ఉంటే ఏం జరుగుతుందా? యాక్చువల్లీ ఎప్పుడైనా సరే పిల్లలు డిస్టర్బ్ స్లీప్ ఉంటే కనుక వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉంటే కంపల్సరీ వాళ్ళ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. దానివల్ల గ్రోత్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు అనేది ఇరిటబుల్గా ఉంటారు. సో ఈ ఓరల్ హైజీన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే కనుక వాళ్ళకి గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా మ్యామ్, దానివల్ల ఫుడ్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎప్పుడైనా సరే పిల్లలు ఫుడ్ తీసుకోకపోతే దానికి ఆల్టర్నేట్గా మనం సప్లిమెంట్స్ అనేవి ఇవ్వాలి. ఎలాంటివి ఇవ్వచ్చు అంటే కనుక మనం కంపల్సరీ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి, కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వాలి, ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లో మనకి విటమిన్ D3 కూడా వెరీ ఇంపార్టెంట్ గమ్ హెల్త్కి. సో విటమిన్ D అనేది మీరు ఒకవేళ 800 IU వాడుతున్నారా 400 IU వాడుతున్నారా చూసుకోవాలి. డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసరికి పిల్లలకి ఖచ్చితంగా 400 IU to 600 IU వెళ్ళాలన్నమాట. సో బ్రెస్ట్ ఫీడ్ చేస్తే కనుక మనకి ఎలాగో 40 units ఆర్ 200 units అది కవరేజ్ అయిపోతుంది. మిగతా ఎక్స్ట్రా వచ్చేసరికి మనం 400 IU వాడితే కనుక 1 ml తీసుకోవాలి. అదే మీరు 1 ml 800 IU ఉంటే కనుక 0.5 ml ఇవ్వాలి. సో ఈ సప్లిమెంట్స్ అనేది మీ బేబీ యొక్క వెయిట్ బట్టి డిసైడ్ అవుతుంది. మిగతా సప్లిమెంట్స్ అనేవి దాన్ని బట్టి మీరు మీ పీడియాట్రిషియన్ ఆర్ మీ డెంటల్ డాక్టర్తో కన్సల్ట్ చేసి తీసుకోండి. ఇన్ కేస్ పిల్లల్లో ఓరల్ హైజీన్ అనేది ఎక్కువగా చేయకుండా ఎక్కువ రోజులు అలాగా అన్ట్రీటెడ్గా ఉంటే కనుక ఆ ఇన్ఫెక్షన్ అనేది లీడింగ్ టు ది హార్ట్. సో వన్స్ హార్ట్కి రీచ్ అయిన తర్వాత మనకి రొమాటిక్ ఫీవర్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ రొమాటిక్ ఫీవర్స్ అనేవి వెరీ రేర్గా చూస్తాం, అంటే 1 in 5,000 పీపుల్లో చూస్తాం అనమాట. దీనికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అందుకనే ఎర్లీ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఆప్షనల్. సో మ్యామ్, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇలాంటి రాకుండా ఉండాలంటే ఎలాంటి ఓరల్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలి? నార్మల్గా అయితే టీత్ స్టార్ట్ అయిన ఇమీడియట్గా అయితే మనం బ్రషింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో అది కూడా ఏంటంటే సాఫ్ట్ టూత్ బ్రష్ యూస్ చేయాలి. అది కూడా స్మాల్ హెడ్ ఉన్న టూత్ బ్రష్ అనేది యూస్ చేయాలి. అండ్ గమ్స్ క్లీన్ కూడా చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అండ్ డెంటల్ విజిట్స్ రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉండాలి. ఫస్ట్ డెంటల్ విజిట్ ఫస్ట్ బర్త్డే కల్లా అయిపోవాలి. అండ్ దెన్ వైటమిన్ D సప్లిమెంట్స్ కంపల్సరీ ఇవ్వాలి. మ్యామ్ ఇందాక చెప్పారు కదా ఫస్ట్ టిప్, గమ్ క్లీనింగ్ అనేది ఎలా చేయొచ్చు? నార్మల్గా డ్యాంప్ వైట్ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని అది ఫింగర్కి టై చేసుకుని ఇమ్మీడియట్గా బేబీ గమ్స్ని క్లీన్ చేస్తూ ఉండాలి. సో దెన్ ఇన్ కేస్ అది అవైలబిలిటీ లేదు అనుకుంటే కనుక ఫింగర్ బ్రష్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ బ్రషింగ్కి వస్తే కనుక ఫస్ట్ టూత్ ఎప్పుడైతే ఎరప్ట్ అవుతుందో ఇమ్మీడియట్గా బ్రషింగ్ కూడా స్టార్ట్ చేయాలి. అది కూడా సాఫ్ట్ టూత్ బ్రష్, స్మాల్ హెడెడ్ బ్రష్ అనేది యూస్ చేయాలి. అండ్ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ యూస్ చేయాలి. అది కూడా రైస్ గ్రెయిన్ సైజ్ అంతా యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దానికి వస్తే బాటిల్ ఫీడింగ్ నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయాలి. సో బాటిల్ ఫీడింగ్ అనేది ఎందుకు పిల్లల్లో నైట్ టైం అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డెంటల్ కేరీస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తాం అనమాట. దానివల్ల బాటిల్ ఫీడింగ్ వల్ల పిల్లలకి స్పీచ్ డిలే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల యొక్క డెంటల్ అలైన్మెంట్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో కంపల్సరీ నైట్ టైం బాటిల్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ D సప్లిమెంట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. సో పిల్లలకి వైటమిన్ D సప్లిమెంటేషన్ అనేది కంటిన్యూస్గా అంటిల్ 1 year ఆఫ్ ఏజ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎంత డోస్ ఇవ్వాలి అంటే కనుక పిల్లలకి 0.5 ml అనేది డోస్. అది డిపెండ్స్ అపాన్ మీరు యూస్ చేసే సిరప్ అనమాట. అదే 1 ml 400 IU అంటే మీరు 1 ml ఇస్తారు. అదే 1 ml 800 IU అంటే 0.5 ml ఇస్తారు. సో డైలీ రికమెండ్ వచ్చేసరికి మనకి 400 to 600 IU అనేది పిల్లలకి వైటమిన్ D వెళ్ళాలి. సో పేరెంట్స్ చూసారు కదా, మనం పిల్లలకు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో పిల్లలకి ఎలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా, డెంటల్ ఇష్యూస్ ఉన్నా కూడా కంపల్సరీ మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ని కలవాలి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.